హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ గురించి చూసామన్నమాట. ప్యూర్ రెసిస్టెన్స్ ఇన్ ఏసీ సర్క్యూట్. ఈ వీడియోలో ప్యూర్ ఇండక్టెన్స్ ఏసీ సర్క్యూట్ గురించి నేర్చుకుంటున్నాం. సో మన సర్క్యూట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇది ఇండక్టర్. దీన్ని మనం ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ వోల్టేజ్ V. మనకి V అంటే ఏం తీసుకుంటాం మనం ఎంటైర్ ఏసీలో? V అంటే V ఈజ్ ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీగా కన్సిడర్ చేస్తాం. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని I అనుకుందాం. మనకి ఈ రిలేషన్ ఆల్రెడీ ఇండక్టెన్స్లో వచ్చింది కదా. మనకేం తెలుసు? Phi ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అంటే ఫ్లక్స్ త్రూ దట్ is directly proportional, అంటే ఫ్లక్స్ త్రూ ద కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ కదా. ఇప్పుడు మనం ఈ ప్రపోర్షనాలిటీ కనుక రిమూవ్ చేసామనుకో ఎల్ అనేది వస్తుంది. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎల్ అనేది. సో ఎల్ ఇంటూ ఐ. ఇప్పుడు మనకేంటి? ఫై ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ కదా. దీనికి కనుక డిఫరెన్షియేషన్ చేసామనుకో అప్పుడేమొస్తుంది? సో సిన్స్ యోర్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ డి ఫై బై డిటి విత్ రెస్పెక్ట్ టు టైమ్ తోటి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఈ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్నే మనం ఈఎంఎఫ్గా అంటాం. దీన్నే మనం వీగా కూడా కన్సిడర్ చేస్తాం. అంటే విఎల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఇలా ఈ ఫార్ములా వస్తుంది మనకి. సో వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. మనకి ఇంకా వి అంటే ఏమని తెలుసు? విఎం సైన్ ఒమేగా టీ అని తెలుసు. సో విఎం సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? డిఐ బై డిటీని విఎం సైన్ ఒమేగా టీ బై ఎల్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీనికి కనుక ఇంటిగ్రేట్ చేసామనుకో, సో ఈ డిటి ఇటు సైడ్కి వచ్చేసింది. ఇంటిగ్రల్ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ విఎం బై ఎల్ సైన్ ఒమేగా టీ ఇంటూ డిటి. ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ డిఐ ఏంటి? ఐఏ కదా. ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్, అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ డిఐ ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు విఎం బై ఎల్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది బయటకు వచ్చేస్తుంది. విఎం బై ఎల్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఇంటూ డిటి. ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ టీటా డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ కాస్ టీటా బై ఇక్కడ ఇన్నర్ డెరివేటివ్ మళ్ళీ ఒమేగా టీకి వేస్తే డినామినేటర్లో అది ఒమేగా వస్తుంది. సో విఎం బై ఎల్ ఇంటూ మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా. ఇప్పుడు ఒమేగా అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి ఇది బయటకు వచ్చేస్తుంది. విఎం బై ఒమేగా ఎల్ ఇంటూ ఇప్పుడు ఈ మైనస్ కాస్ ఒమేగా టీని మనం ఎలా రాసుకోవచ్చు? సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ పై బై టూగా రాయొచ్చు కదా. అంటే నార్మల్గా మనం సైన్ ఆఫ్ పై బై టూ మైనస్ ఒమేగా టీ రాసామనుకో అప్పుడేమవుతుంది? ఇది సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అంటే కాస్ ఒమేగా టీ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏముంది? మైనస్ కాస్ ఒమేగా టీ ఉంది. అంటే ఇప్పుడు నీకు మైనస్ కాస్ ఒమేగా టీ రావాలి అంటే ఇప్పుడు నువ్వు దీన్ని ఇలా రాసావనుకో, సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ పై బై టూ. ఇక్కడ నువ్వు ఏం లేదు, నెగటివ్ సైన్ని కామన్ తీసావనుకో అప్పుడు నీకేమొస్తుంది? పై బై టూ మైనస్ ఒమేగా టీనే కదా. కానీ సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా కదా. సో అలాగా అప్పుడు మనకి మైనస్ కాస్ ఒమేగా టీయే వస్తుంది. సో ఈ మైనస్ కాస్ ఒమేగా టీని మనం సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ పై బై టూగా రాస్తాం. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ఐని విఎం బై ఒమేగా ఎల్ అంటే ఇంకా ఇది ఏంటంటే లైక్ రెసిస్టర్. మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ వాడతాం కదా రెసిస్టెన్స్కి. అలాగా ఇండక్టెన్స్లో ఏంటంటే ఒమేగా ఎల్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ పై బై టూ అనమాట. ఈ ఒమేగా ఎల్నే మనం ఇండక్టివ్ రియాక్టెన్స్ అని అంటాం. అంటే మనం నార్మల్గా ఇన్ జనరల్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ ఎలాగైతే తీసుకుంటామో ఇక్కడ ఆర్ ప్లేస్లో ఒమేగా ఎల్ వచ్చింది అంతే. ఇంకా మనకి వి బై సమ్ లైక్ రెసిస్టెన్స్ ఉంటే ఏంటి? అది కరెంటే కదా. ఇక్కడ ఏంటి? ఒమేగా ఎల్ అనేది ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం దాన్ని. ఓకే, విచ్ ఈస్ ఒమేగా ఎల్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ మైనస్ పై బై టూ. ఇప్పుడు మనం ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం వోల్టేజ్ని ఫిక్స్ చేసామనుకో, అంటే వోల్టేజ్ని 0 డిగ్రీ దగ్గర పెడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి వి ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ కదా. ఇంకా ఇక్కడ ఫేస్ డిఫరెన్స్ ఏమీ లేదు. ఇట్ ఈస్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీ కాబట్టి ఇలాగా. ఇప్పుడు నువ్వు కరెంట్ చూసావనుకో వోల్టేజ్ కంటే పై బై టూ ల్యాగ్ అవుతుంది. అంటే పై బై టూ తక్కువ ఉండాలి. కాబట్టి వోల్టేజ్ ఇలా ఉన్నప్పుడు వోల్టేజ్కి కరెంట్కి మస్ట్ అండ్ షుడ్ యాంగిల్ అయితే పై బై టూవే ఉండాలి. కానీ వోల్టేజ్ కంటే ఈ కరెంట్ ఏంటి మనకి ల్యాగ్ అవుతుంది కదా.
సో ఇలా కిందికి వస్తుందన్నమాట. ఈ ఫేజర్ డయాగ్రామ్ అర్థమైంది కదా ఇప్పుడు మీకు. వోల్టేజ్ లీడింగ్లో ఉంది, ఇక్కడ -π/2 ఇది ల్యాగ్ అవుతుంది కాబట్టి ఇది కిందికి. సో ఇది Vకి Iకి. ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టెన్స్లో ఫేజర్ డయాగ్రామ్ ఇది. ఇప్పుడు ఈ గ్రాఫ్ మనం ఆల్రెడీ గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేసాము. ఈ ఇండక్టెన్స్లో ఏంటంటే ఇప్పుడు మనం కరెంట్ని 0 to 2π గీస్తే వోల్టేజ్ని ఇలా వస్తుంది కదా. అదే కరెంటును చూసుకున్నట్లయితే ఇక్కడ π/2 ల్యాగ్ అవుతుంది కదా. కాబట్టి నువ్వు I = Im sin ఒమేగా t - π/2 కదా మనకి. ఇప్పుడు ఈ ఒమేగా టీ ఏంటి మనకి టీటానే కదా. టీటా = ఒమేగా టీ కదా. అంటే ఏంటి సైన్ ఆఫ్ టీటా -π/2. ఇప్పుడు నువ్వు టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసావనుకో, అప్పుడు నీకేంటి సైన్ ఆఫ్ -π/2 అంటే sin π/2 అంటే -1 రావాలి, అంటే -Im. సో గ్రాఫ్ ఇక్కడితో స్టార్ట్ అవుతుంది. అదే నువ్వు π/2 తీసుకున్నావు అనుకో, సైన్ ఆఫ్ π/2 - π/2 అంటే 0. కాబట్టి ఇలాగా అలా నువ్వు ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు అలా వస్తాయి కదా. ఆ పాయింట్స్ అన్నింటినీ ప్లాట్ చేస్తే నీకు గ్రాఫ్ ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఎవ్రీ π/2 ఇంటర్వెల్కి డివైడ్ చేసుకుంటూ రండి. అంటే ఇప్పుడు 0 to π/2లో పాజిటివ్, ఇక్కడ π/2 to πలో పాజిటివ్, ఇక్కడ π to -3π/2 నెగిటివ్, ఇక్కడ మళ్ళీ నెగిటివ్. ఇక్కడ 0 to π/2 చూసినట్టయితే అంటే అబవ్ ద ఎక్స్ యాక్సిస్ వీ కన్సిడర్ యాజ్ పాజిటివ్ అండ్ బిలో ద ఎక్స్ యాక్సిస్ వీల్ కన్సిడర్ దోస్ క్వాంటిటీస్ యాజ్ నెగిటివ్. సో ఇది నెగిటివ్, మళ్ళీ ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇప్పుడు నువ్వు 0 to π/2 ఇంటర్వెల్లో చూసావనుకో, పాజిటివ్ ఇలా ఉంది, నెగిటివ్ ఇలా ఉంది. మరి ఈ పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఏంటి నెగిటివ్. సో నెగిటివ్ ఇలా వస్తుందన్నమాట, నెగిటివ్. సో 0 to π/2లో గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ ఇట్లా హాఫ్, ఇక్కడ ఇట్లా హాఫ్. సో టోటల్గా ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, అంటే నెగిటివ్ రావాలి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, అంటే పాజిటివ్ రావాలి. సో నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్ ఇలా వస్తుంది. అంటే అప్పుడు యావరేజ్ ఎంటైర్గా ఎంత అవ్వాలి, యావరేజ్ పవర్ 0 కదా. పాజిటివ్ నెగిటివ్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇంకా 0 వస్తుంది సమ్ చేసినప్పుడు. అదే మనం గ్రాఫికల్గా చెప్తున్నాం. అదే థియరిటికల్గా చెప్పాలి అంటే యావరేజ్ పవర్ మనకేం తెలుసు, పవర్ P = VI అని తెలుసు. ఇక్కడ స్టాండర్డ్గా మనం ఏం తీసుకుంటాం, త్రూ అవుట్ దిస్ AC V = Vm sin ωt, I = Im sin ωt కదా. సో అదే Im sin ωt -π/2 ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఇండక్టెన్స్. సో అవి రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. V ప్లేస్లో Vm sin ωt, I ప్లేస్లో Im sin ωt -π/2. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నువ్వు Vm Im కాన్స్టెంట్. సో ఆ Vm Imని ఒక సైడ్ రాసుకో ఫస్ట్. తర్వాత నీకు sin of ωt ఇంటూ sin of ωt -π/2 ఉంది. మనకి 2 sin A sin B ఉంటే దానికి ఫార్ములా తెలుసు. సో ఇప్పుడు ఆ 2 sin A sin B ఫార్మాట్లో రావాలి అంటే 1/2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసామనుకుంటే 1/2 ఇంటూ 2 ఆఫ్ ఇది sin A sin B. అప్పుడు ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది sin A sin B కదా. సో 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. కానీ ఫస్ట్ ఇప్పుడు నువ్వు యావరేజ్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏదైనా యావరేజ్ వాల్యూకి ఏంటి, ఏరియా ఆఫ్ ఫుల్ సైకిల్ బై బేస్ లెంత్ ఆఫ్ ఫుల్ సైకిల్. ఇక్కడ ఫుల్ సైకిల్ అంటే ఏంటి, ఇంకా 0 to 2π తీసుకుంటున్నాం కాబట్టి బేస్ లెంత్ ఏమవుతుంది 1/2π. ఇంకా 0 to 2π ఇంటిగ్రేషన్ చేస్తాం. Vm Im sin of ωt ఇంటూ sin of ωt -π/2. ఇప్పుడు Vm Im కాన్స్టెంట్ కాబట్టి ఇది బయటకు వచ్చేసింది. ఇంకా ఇక్కడ మనం ఇది 2 sin A sin B ఫార్మాట్లో రావాలి కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. కాబట్టి R2 కూడా బయటకు వస్తే Vm Im / 4π ఇంటిగ్రల్ ఆఫ్ ఇది 2 sin A sin B లాగా ఉంది. 2 sin A sin B ఉంటే ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ A minus B minus cos of A plus B. ఇది A, ఇది B. cos of A minus B అంటే ωt minus ωt plus π/2. ఇప్పుడు A plus B అంటే ωt plus ωt minus π/2. సో ఈ ωt క్యాన్సిల్. ఇంకా ఇక్కడ మనకి 2ωt minus π/2 ఉంటుంది. ఇదంతా మీకు అర్థమవుతుంది. ఇంకా విత్ రెస్పెక్ట్ టు d ఆఫ్ ωt తోటి మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో Vm Im / 4π ఇంటూ ఇదేంటి cos 90 అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఇంకా నీకు మిగిలింది మైనస్ కాస్ 2ωt. ωt అంటే మనం ఏం తీసుకుంటాం, టీటాగా కన్సిడర్ చేస్తాము కదా. సో 2θ -π/2. ఇంకా అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే నీకు టోటల్ యావరేజ్ పవర్ 0 అయిపోతుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి మీ ఓన్గా మీరే డిరైవ్ చేసి చూడండి. సో ఇది మన ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్ గురించి చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.